మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది వెయిట్ లాస్ అవ్వడం కోసము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, జిమ్కి వెళ్తూ ఉంటారు, తర్వాత బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి ఒక 4 రోజుల్లో దాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా సింపుల్గా ఇంట్లోనే చిన్న చిన్న ఆసనాస్ వేస్తూ వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ గౌతమ్ గారు చెప్తున్నారు. ఒకసారి సార్ని అడిగి అలాంటి ఆసనాలు ఏమున్నాయనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, నేను అంటే ఇంట్రొడక్షన్లో చెప్పింది ఫస్ట్ వాస్తవమా కాదా? ఎందుకంటే చాలా క్లిష్టతరమైన ఆసనాస్ కావచ్చు, లేదంటే జిమ్కి వెళ్ళి ఎక్కువ బరువులు ఎత్తడం కావచ్చు. దీనివల్ల 4 రోజులు చేసేసి మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చేస్తూ ఉన్నారు. అంటే ఇది మనతో కాదు, మళ్ళీ మనకి బాడీ పెయిన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి, ఏదో వెయిట్ లాస్ కోసం పోతే ఇంకొకటి వస్తూ ఉంది, అట్లా అనుకొని దాన్ని స్కిప్ చేసేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా సింపుల్ ఆసనాస్ ఏమున్నాయి? మీరు మంచిగా చెప్పారు సార్. మామూలుగా ప్రతి సర్కిల్లో ఒక్కొక్క రకమైన ప్రోవర్బ్స్ యొక్క తిరుగుతుంటాయి. లైక్ పొలిటికల్ సర్కిల్లో ఒక రకం, స్పోర్ట్స్లో అయితే ఒక రకం, మా యోగా సర్కిల్లో లేదంటే మా ఫిట్నెస్ ఫీల్డ్లో ఎలా ఒక ప్రోవర్బ్ తిరుగుతుంది అనమాట. న్యూ ఇయర్ సిండ్రోమ్ అంటారు. ఓకే. న్యూ ఇయర్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక కొత్త సంవత్సరం రాగానే ఒక కొత్త ట్రాక్, కొత్త టీ షర్ట్, కొత్త షూస్, లేదంటే ఒక కొత్త బ్యాగ్ ఇదంతా కొనుక్కొని 3 months 6 months కి 1 year కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఈవెన్ మా యోగా క్లాసెస్ లో కూడా తీసుకుంటారు అనమాట. అంటే మనుషులకు హెల్దీగా ఉండాలి, ఫిట్ గా ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలనే ప్యూర్ ఇంటెన్షన్స్ అవుట్ ఆఫ్ 10 మెంబర్స్కి ఉంటుంది. సో అందరు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ మంచి చదువుకున్న ఇప్పుడు అంతా కాలం మారిపోయింది, మంచి చదువుకుంటున్నారు, హెల్త్ కాన్షియస్ ఉంది, కానీ సక్సెస్ పర్సెంటేజ్ ఓన్లీ 2 to 3% ఉంటుంది. దీని రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే సూత్రము 99% మందికి తెలియదు. ఏంటి అంటే మీరు జిమ్, డ్యాన్స్ లేదంటే ఈవెన్ యోగా అయినా సరే ఫస్ట్ 15 to 20 daysని ప్రిపరేటరీ డేస్ లాగా పెట్టుకోండి. ఎగ్జాంపుల్, నేను 4 నెలల్లో 12 కిలోలు తగ్గాలి అని అనుకున్నారు అనుకోండి, మీరు 4 నెలల 20 రోజులు పెట్టుకోవాలి. అర్థమైందా సార్? ఆ ఫస్ట్ 20 days ఎప్పుడైతే మీ చిన్న చిన్న పార్ట్స్ మైన్యూర్గా ఆ వెయిట్ లాస్ కోసం ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మాత్రమే ప్రిపరేషన్ జరుగుతుంది. కానీ మీరు గమనిస్తే ఈ జిమ్ములు, ఈ డ్యాన్సులు, ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళ యొక్క టార్గెట్ ఓన్లీ 20 daysలోనే ఖతం అయిపోతుంది. మాక్సిమం నేను చెప్పేది 20 రోజులలో వాళ్ళు మానేస్తారు. ఇక ఆ జిమ్ సైడ్ కూడా వెళ్ళరు. ఆ యోగా మ్యాట్స్ అలాగే ఫోల్డ్ చేసి ఉంటాయి ఇంట్లో. సో రీజన్ ఏంటంటే ఫస్ట్ 15 daysని మీ టార్గెటెడ్ డేస్లో పెట్టుకోవద్దు. 15 to 20 days చాలా సింపుల్గా స్టార్ట్ చేయండి. మీకు అసలు 1 hour ఉంటే 15 minutes చేయండి, ఏం పర్వాలేదు. 20 minutes చేయండి. మీ మైండ్ని ఫస్ట్ దానికి అడాప్ట్ చేసుకోండి. ఈ రోజు మనం చేసే చాలా సింపుల్ 4 అంటారు వీటిని, సింపుల్ 4. ఈ ప్రాక్టీస్ ని మీరు మార్నింగ్ బెడ్ మీద కూడా చేసుకోవచ్చు. అంటే అంత సింపుల్ గా ఉంటాయి. ఈ ప్రాక్టీసెస్ ని చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెక్, బ్యాక్ ప్రిపేర్ అయిపోతుంది. ఈ కాళ్ళు, చేతులు, నెక్ ఇవన్నీ అంటారా, ఇవి ఎలాగో డైలీ యాక్టివిటీస్ లో ఫ్రీ అయిపోతాయి. సో ఒక్కసారి ఫ్రీ అయితే మీరు ఎంత హార్డ్ ప్రాక్టీస్ చేసినా సరే మీ యొక్క బ్యాక్ గానీ, నెక్ గానీ, థైస్, హ్యామ్స్ట్రింగ్ గానీ ఇబ్బంది పడవు. ఇబ్బంది లేకపోతే మీకు ఏముంది సార్? సింపుల్ 4 లో ఫస్ట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇది పడుకొని స్టార్ట్ చేయాలి. మీరు నిద్రలో నుంచి లేసినట్టు ఇది పడుకొని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం సింపుల్ 4 ఆసనాస్ లో ఫస్ట్ ఆసనం చూపిస్తాను, నేను ఒకసారి చేసిన తర్వాత మీరు చేయండి. ఓకే సార్. సో ఇది నార్మల్ గా మనం బెడ్ మీద ఇష్టం వచ్చిన పొజిషన్ లో పడుకుంటాం సార్. పడుకున్న తర్వాత జస్ట్ లేవగానే కాళ్ళు, చేతులు ఇట్లా లైట్గా కదిలించిన తర్వాత మన కాళ్ళని ఫోల్డ్ చేసుకోవాలి. అంటే దీనికి ఒక పారామీటర్ స్ట్రిక్ట్గా యోగిక్ రూల్స్ ప్రకారం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా కాళ్ళు ఫోల్డ్ చేసి 2 చేతులు నేల మీద పెట్టేసి అట్లా ఫ్రీగా లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి. స్లోగా ఇలా లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి. ఫస్ట్ 3 to 4 times స్లోగా చేసి ఎంత వీలైతే అంత చేసిన తర్వాత 5th time నుంచి ఎక్కువగా నొక్కడం ప్రారంభించాలి. ఇలా మీ చిన్న అనేది చెస్ట్కి టచ్ అయ్యేంత లోపలికి వెళ్ళాలి. అలా ఒక 2-3 times మంచిగా కంఫర్ట్గా చేసిన తర్వాత మీ యొక్క నడుం కింద చేతులు పెట్టేసుకొని ఈ పొజిషన్లో హోల్డ్ చేయాలి. మీ బాడీ మొత్తం ప్రిపేర్ అయిపోతుంది. మీ అప్పర్ బ్యాక్, లోయర్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. లెగ్స్ కూడా ఫ్రీ అయిపోతాయి. సో ఇది ఫస్ట్ ఆసనం. సూపర్ 4లో ఇది ఫస్ట్ ఆసనం. ఓకే. ఈ ఆసనం ఫస్ట్. నేను మిగతాయి కూడా మీకు ఈజీగా బెడ్ మీద ఉండేటట్టు నేను చూపిస్తాను. ఇవి ఎన్ని సెట్స్ చేయాలి సార్? సో ఇది వచ్చేసి మనం ఇట్లా అప్ అండ్ డౌన్ అనేది ఒక 20 times చేసి 20th one హోల్డ్ చేయాలి సార్ 20 seconds. లేదా 10 times చేసి 10 seconds హోల్డ్ చేయాలి. అలా 2 sets చేయాలి. సో ఇది ఫస్ట్ ప్రాక్టీస్ ఫర్ వెయిట్ లాస్ ప్రిపరేషన్. మీరు పొద్దున్న లేవగానే బెడ్ మీద కూడా చేసుకోవచ్చు. సెకండ్ ప్రాక్టీస్ వచ్చేసి
మీ 2 పాదాలు దగ్గర తీసుకొని ఇప్పుడు ఇది లోపలికి తీసేసుకొని 2 మోకాళ్ళని చేతులతో పట్టుకున్న తర్వాత ముందుకు వచ్చినప్పుడు పాదాలు, వెనక్కి వెళ్ళినప్పుడు హెడ్ నేలకు టచ్ అవ్వాలి. చాలా సింపుల్గా. మీరు మీ స్పైన్ని ఎంత ఫ్లెక్సిబుల్గా కంఫర్టబుల్గా ప్రిపేర్ చేస్తారో అప్పుడు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే. ప్లస్ మీకు మార్నింగ్ చేసుకోవడం వల్ల మీరు ఏదైనా డైట్ కానీ హార్డ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలన్నా మీ మైండ్ సహకరిస్తుంది. ఇది సెకండ్ ప్రాక్టీస్ తర్వాత థర్డ్ది సెకండ్ ప్రాక్టీస్కి ట్రాన్సిషన్ లాగా ఉంటుంది. 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకోండి, 2 చేతులతో మోకాళ్ళని పట్టుకోండి, కానీ ఇక్కడ 2 చేతుల్ని నేల మీద పెట్టేసేయండి. పెట్టేసి కుడివైపు నేలకు టచ్ అవ్వద్దు మోకాళ్ళు, బట్ దగ్గర వరకు వెళ్ళాలి. సెంటర్ 2 సెంటర్ 3 సెంటర్ 4 సెంటర్. ఈ విధంగా రైట్ లెఫ్ట్ అంటే రైట్ 1 కౌంట్, లెఫ్ట్ 2 కౌంట్ అనుకుంటే మొత్తం 20 కౌంట్స్ చేయాలి. 20 కౌంట్స్లో కూడా మీ మోకాలు అనేది నేలకు టచ్ అవ్వద్దు. ఈ ప్రాక్టీస్కి హోల్డింగ్ కూడా అవసరం లేదు. తర్వాత మళ్ళీ కాళ్ళు దగ్గర పెట్టాలి. ఇప్పుడు థర్డ్ అండ్ మెయిన్ ఆసనం అంటే ఈ ఆసనం చేయడం వల్ల డైరెక్ట్గా పొట్ట మీదనే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ ఆసనం చేయడానికి మనం ఈ 3 ఆసనాల్ని ప్రిపరేషన్గా వాడుకున్నాం. ఇది మెయిన్ ఆసనం. ఇది మీకు మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ దీనివల్ల ఎలాంటి పెయిన్ రాదు. సో 2 చేతులు నేల మీదనే ఉంచి 2 కాళ్ళని ఇలా 90 degrees లిఫ్ట్ చేయాలి. మీకు మొదట్లో లైట్గా మోకాళ్ళు బెండ్ అయినా పర్వాలేదు, ఎందుకంటే మనకు అలవాటు ఉండదు కాబట్టి. తర్వాత మెల్లిమెల్లిగా మీ నీస్ స్ట్రైట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ అట్లా నేల మీదనే ఉండండి. మీ పొట్ట మీద ఫోకస్ చేయండి. మీరు 10 సెకండ్లు చేస్తారా, 20 సెకండ్లు చేస్తారా, 30 సెకండ్లు చేస్తారా అనేది మీ యొక్క స్ట్రెంగ్త్, కంఫర్ట్ని బట్టి చూసుకోవాలి. తర్వాత 2 కాళ్ళు డౌన్ చేయాలి. ఇది ఒక్కటి మాత్రం 4 సెట్లు చేయాలి. ప్రతి సెట్కి 20 to 30 కౌంట్స్ యావరేజ్గా, టోటల్ 4 సెట్స్. ప్రతిసారి ఒక సెట్ అంటే ఒక ప్రాక్టీస్ తర్వాత ఇలా కాళ్ళు ఫోల్డ్ చేసి రిలాక్స్ అవుతూ అది కంటిన్యూ చేసుకోవాలి. ఈ 4 ఆసనాస్ చేసిన తర్వాత 2 కాళ్ళు స్ట్రైట్ చేసేసి మీ 2 చేతులు ఇంటర్లాక్ చేసి ఫుల్ స్ట్రెచ్ చేయాలి. తాడాసన, సుప్త తాడాసన. ఇది చేస్తే ఏమవుతుందంటే అప్పటి వరకు చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఏదన్నా మజిల్స్ అనేవి ప్రాపర్గా స్ట్రెచ్ అవ్వకపోయి పెయిన్ వచ్చినా ఈ ఆసనం చేయడం వల్ల స్ట్రెచ్ అయిపోయి ఫ్రీ అయిపోతాయి అన్నమాట. ఇలా చేసేసిన తర్వాత మెల్లిగా మీ యొక్క కుడివైపు టర్న్ లేచి కూర్చొని ఇంకా మీ డైలీ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం. ఇది మొత్తానికి ఏంటంటే సింపుల్గా అట్లా మనం పడుకున్న చోటనే, అంటే మనం నిద్ర ఎప్పుడైతే లేస్తామో బెడ్ పైన ఆ టైంలోనే చిన్న ఎక్సర్సైజ్ చేసేస్తూ ముందు బాడీని ప్రిపేర్ చేయాలి. అంటే మనం స్టార్ట్ చేస్తున్నాం వెయిట్ లాస్కి అనేది మనం ఎట్లా అనుకుంటున్నాం బాడీకి కూడా తెలియాలి. దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఆ జెంటిల్ బాడీ మూమెంట్స్ లో మైక్రో సర్క్యులేషన్స్ స్టార్ట్ చేస్తాయి. ప్లస్ ఈ ప్రాక్టీసెస్ లో ముఖ్యంగా 2వ, 3వది మన కాన్స్టిపేషన్ ని తీసేస్తుంది. అది మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ వెయిట్ లాస్. అది తీసేస్తుంది. ప్లస్ మనకు ఆ ఫ్రెష్ మైండ్ ఏం చేస్తుంది అంటే ఆ డే మొత్తంలో ఇంకా మనం ఎక్కువ నీళ్ళు తాగాలి. కొంతమంది అనుకుంటారు కదా నేను నీళ్ళు ఎక్కువ తాగాలి, తక్కువ ఫుడ్ తినాలి. వీటన్నిటికీ మైండ్ సపోర్ట్ చేస్తుంది. సూపర్. ఎస్, చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. అదేవిధంగా చేసేటప్పుడు కూడా మీరు పెద్దగా స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదు, స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు మీ బాడీ కూడా. సో ఇట్లాంటి ఆసనాస్ ఇంకా చాలా సింపుల్ టెక్నిక్స్తోనే గౌతమ్ గారు అయితే చెప్తా ఉంటారు. సో సార్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటారు. వీటికి అటెండ్ అవ్వాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ ఇస్తున్నాం. మీరు మాస్టర్ గౌతమ్ గారితో నేరుగా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.